హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అద్వైత క్యాంపస్ కోడర్స్. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ రికర్షన్ కాన్సెప్ట్‌లో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఓకే. ఈ కన్వర్షన్ ఫ్రమ్ వన్ నంబర్ సిస్టమ్ టు అనదర్ నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వాటి మీద కూడా దృష్టి పెట్టండి. ఓకేనా? సో, అవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనము డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. అంటే మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్‌పుట్ గనక 12 అనిస్తే, ఇన్‌పుట్ గనక 12 అనిస్తే మనకు అవుట్‌పుట్‌లో దాని కరెస్పాండింగ్ బైనరీ అంటే 1100 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. సో, అలాగే 100 ఇస్తే 100కి సంబంధించిన బైనరీ వాల్యూ మనకు డిస్‌ప్లే అవ్వాలి. సో, బేస్డ్ ఆన్ ద ఇన్‌పుట్ నంబర్ అంటే ఇన్‌పుట్ నంబర్ ఇచ్చిన దాన్ని బట్టి నంబర్ ఆఫ్ ఫంక్షన్ కాపీస్ జనరేట్ అయ్యి, ఆ కరెస్పాండింగ్ నంబర్స్ అనేవి మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఉంది. 12 రాసినాం. 12కి మనకు 4 బిట్స్ సరిపోతాయి. 100కి 7 లేదా 8 బిట్స్ కావాలి. అలా 1000కి ఇంకా ఎక్కువ బిట్స్ కావాలి. 10,000కి ఇంకా ఎక్కువ బిట్స్ కావాలి. అట్లా. సో, నంబర్‌ని బట్టి నంబర్ ఆఫ్ ఫంక్షన్ కాపీస్ వేరీ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ రికర్షన్ అనమాట. ఓకే. రికర్షన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. రైట్. సో, అసలు ఎలా కన్వర్ట్ చేస్తాం చెప్పండి? డెసిమల్ నుంచి బైనరీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది. ఈ 12ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? కంటిన్యూయస్‌లీ డివైడ్ బై 2. అవునా? కంటిన్యూయస్‌లీ డివైడ్ బై 2 అండ్ టేక్ ద రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. అవునా గదా! టేక్ ద రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే సపోజ్ 2తో డివైడ్ చేస్తున్నాం అనుకోండి. 2 6 12 0. 2 3 6 0. 2 1 2 రిమైండర్ 1. సో, యూ హావ్ టు టేక్ ద రిమైండర్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే ఈ విధంగా తీసుకోవాలనమాట. ఈ విధంగా తీసుకుంటే మనకు 1100 వస్తుంది. 1100 వస్తుంది. ఇది అందరికి తెలిసిందే. నౌ ఇప్పుడు ప్రోగ్రామ్‌కి ఎలా రాయాలి? ప్రోగ్రామ్‌కి ఎలా రాయాలి చూడండి. సో, 12 నుంచి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫంక్షన్ కాల్స్ అనమాట. ఇదొక ఫంక్షన్ కాల్, ఇదొక ఫంక్షన్ కాల్, ఇదొక ఫంక్షన్ కాల్, ఇదొక ఫంక్షన్ కాల్. ఓకే. ఎందుకు ఇక్కడ ఆగిపోతున్నామంటే, ఇప్పుడు 2ని 1తో గనుక డివైడ్ చేస్తే మనకు 0 వచ్చేస్తది. అవునా గదా! 0 వచ్చేస్తది. కాబట్టి మనం ఇక్కడితో ఆగిపోతున్నామనమాట. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి 12 నుంచి 6కి రావాలంటే మీరేం చేస్తున్నారు? n/2 n/2 చేస్తున్నారు. అవునా? 12/2 అంటే 6. మళ్ళీ 6 నుంచి 3 ఎట్లా వస్తుంది? n/2. మళ్ళీ 3 నుంచి 1 ఎట్లా వస్తుంది? n/2. ఎందుకంటే 3/2 అంటే 1.5 కానీ మనం n అనేది ఇంటిజర్‌గా తీసుకుంటాం కదా! 1.5 విల్ బి కన్వర్టెడ్ యాస్ 1. అర్థమవుతుందా? 1/2 విల్ బి కన్వర్టెడ్ యాస్ 1 అనమాట. అండ్ ఈ రిమైండర్స్ ఎలా వస్తున్నాయి చెప్పండి? సో, ఇక్కడి నుంచనమాట. సో, 12 మాడ్యులస్ విత్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 0. ఇవన్నీ గూడా మనకు రిమైండర్స్. రిమైండర్స్ అంటే మాడ్యులస్ ఆపరేషన్. అవునా గదా! మాడ్యులస్ ఆపరేషన్. దేనితో? 2తో. 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్స్ అంటే 2తో మాడ్యులస్ చేస్తే వచ్చిన రిమైండర్స్ అని అర్థం. 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్స్ అంటే 2తో మాడ్యులస్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్స్ అన్నీ కూడా అనొచ్చనమాట. 2 సేమే. ఓకే. 12 మాడ్యులస్ 2. అదే ఇక్కడ ఇదేమైతది 6 మాడ్యులస్ 2 గూడా 0నే. అదే ఇక్కడ 3 ఏమైతది 3 మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అయితది. ఇది 1 మాడ్యులస్ 2, 1 మాడ్యులస్ 2 అన్నా గూడా 1. ఎందుకంటే స్మాలర్ నంబర్ మాడ్యులస్ విత్ బిగ్గర్ నంబర్ ఈజ్ ఆల్‌వేస్ ఈక్వల్ టు స్మాలర్ నంబర్ కాబట్టి. ఓకే. సో, 1 అలా మనకు 1100 అనేది వస్తుందనమాట. అర్థమైందా? సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ప్రింటింగ్ షుడ్ స్టార్ట్. ఎందుకంటే, మనం రిమైండర్స్ అనేవి రివర్స్ ఆర్డర్‌లో రాస్తున్నాం. అవునా? రిమైండర్స్ అనేవి రివర్స్ ఆర్డర్‌లో రాస్తున్నాం కాబట్టి, ఫస్ట్ పాయింట్ మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క మోడల్ లాగనమాట. ఓకే. ఆ! సో, ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ప్రింటింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ ఫంక్షన్ కాపీ. షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ ఫంక్షన్ కాపీ. లాస్ట్ ఫంక్షన్ కాపీ. ఓకే. సో, ఇలా ప్రింటింగ్ ఎప్పుడైతే లాస్ట్ ఫంక్షన్ కాపీ నుంచి స్టార్ట్ అవ్వాలో, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లాజిక్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం రావాలి అంటే, రికర్సివ్ ఫంక్షన్ కాల్ రావాలి. ఫస్ట్ రికర్సివ్ ఫంక్షన్ కాల్ రావాలి. ఆ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్. ఓకే. ప్రింటింగ్ షుడ్ బి ఫ్రమ్ ద లాస్ట్ కాపీ. షుడ్ బి ఫ్రమ్ లాస్ట్ కాపీ. ఈ 2 స్టెప్స్ వరుసగా కరెక్ట్‌గా అలాగే రాయాలనమాట. ఇది రికర్సివ్ ఫంక్షన్ కాల్ ఫస్ట్ ఉండాలి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అవ్వాలి అని అర్థం. ఫంక్షన్ కాపీస్ ఆర్ క్రియేటెడ్ ఫస్ట్.
ఫంక్షన్ కాపీస్ ఆర్ క్రియేటెడ్ ఫస్ట్. అంటే ఫస్ట్ అన్ని ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అయ్యి, సో, ఇలా ఫంక్షన్ కాపీస్ అన్ని క్రియేట్ అయ్యి లాస్ట్ ఫంక్షన్ కాపీ నుంచి ప్రింటింగ్ స్టార్ట్ చేయాలనమాట. అంటే దట్ ఇది ఏమంటారు? ఈ అవుట్‌పుట్ మనకుంది కదా! మాడ్యులస్ ఆపరేటర్ అవుట్‌పుట్ రిమైండర్స్. ఈ రిమైండర్స్ అనేవి రివర్స్ ఆర్డర్‌లో తీసుకుంటున్నామనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఫంక్షన్ కాపీస్ అన్నీ క్రియేట్ అవ్వాలి. లాస్ట్ ఫంక్షన్ కాపీ నుంచి రిమైండర్స్ అనేవి ప్రింట్ చేస్తూ రావాలి. అర్థమైందా? సో, అది. సో, ఇలా ఉండాలి అన్నప్పుడు మనం ఏ విధంగా కోడ్ రాస్తాం చెప్పండి? కోడ్. ఓకే. హ్మ్. సో, లెట్ అస్ టేక్ వాయిడ్ రిటర్న్ ఏం చేద్దాం? ప్రింట్ చేసేద్దాం డైరెక్ట్‌గా. వాయిడ్ డెసిమల్ టు బైనరీ. ఓకే. డెసిమల్ టు బైనరీ ఆఫ్ ఇంట్ n. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు చెప్పండి. ఏం రాయొచ్చు? మనము బేస్ కండిషన్ ఎప్పుడు ఆపేయొచ్చు? బేస్ కండిషన్ n 0 అయినప్పుడే గదా! సో, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకా n 0 అయినప్పుడు మనం ఏం చేయం? జస్ట్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ చేస్తామనమాట. కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ చేయడం అంటే రిటర్న్ అని రాస్తామనమాట. ఇది మనకు బేస్ కండిషన్. ఇది మనకు బేస్ కండిషన్ అనమాట. అర్థమవుతుందా అందరికి? బేస్ కండిషన్. ఓకే. సో, లేదు అనుకోండి, నెక్స్ట్ ఫస్ట్ ఏం రాయమన్నా ఇక్కడ మీకు స్టెప్స్ రాసినా కదా! ఫస్ట్ రికర్సివ్ ఫంక్షన్ కాల్ ఉండాలి. రికర్సివ్ ఫంక్షన్ కాల్ అంటే ఒక కాపీ నుంచి ఇంకో కాపీకి ఏం చేస్తున్నారు మీరు? ఏం ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు? n/2 అవునా కదా! 12 నుంచి 6, 6 నుంచి 3, 3 నుంచి 1. ప్రింటింగ్ వచ్చేసి n మాడ్యులస్ విత్ 2 చేస్తున్నారు. ఇదేమో ప్రింటింగ్ మా. మీకు రిమైండర్స్ కావాలంటే ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేస్తున్నారు? n మాడ్యులస్ 2ని ప్రింట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫంక్షన్ కాపీస్ కోసం ఇది. ఇది ఫంక్షన్ కాపీస్ కోసం. సో, ఫంక్షన్ కాపీస్ కోసం మీరు ఏమి ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు? n/2 ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. అదే మనం కోడ్‌గా రాయాలి. సో, ఇది గనక మీకు క్లియర్‌గా అర్థమైందనుకో, అదే చెప్తున్నా, లాజిక్ డెవలప్‌మెంట్ కోసం మీరు 80% ఆఫ్ ద టైమ్‌ని పెట్టాలి. కోడ్ రాయడం వెరీ ఈజీ. మీకు లాజిక్ ఒక్కసారి బాగా అర్థమయ్యి, లాజిక్ డిడక్షన్ గనక బాగా వచ్చిందంటే కోడ్ రాయడం వెరీ, వెరీ ఈజీ. ఓకేనా? హ్మ్. రైట్. చూడండి. సో, అప్పుడేం రాయొచ్చు నేను? డెసిమల్ టు బైనరీ. డెసిమల్ టు బైనరీ ఆఫ్ n/2 రాయొచ్చు. ఫంక్షన్ కాల్. నెక్స్ట్ ప్రింటింగ్. సో, ప్రింట్ఎఫ్ %d ఏం ప్రింట్ చేస్తున్నాము? కొంచెం గ్యాప్ ఇద్దాము. ఏం ప్రింట్ చేస్తున్నాము? n మాడ్యులస్ 2ని ప్రింట్ చేస్తున్నాం. అంతే. దట్స్ ఆల్. ఈ 4 స్టెప్స్ రాస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. వెరీ, వెరీ సింపుల్. ఓకే. లెట్స్ డ్రై రన్ ద కోడ్. ఓకే. ఒకసారి డ్రై రన్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఉంటది. మెయిన్ ఫంక్షన్ నుంచి మనము ఏమందాం? డెసిమల్ టు బైనరీ కదా! డెసిమల్ టు బైనరీ ఆఫ్ 12 అని ఇచ్చేద్దాం. ఓకే. సో, 12ని ఆర్గ్యుమెంట్‌గా ఇచ్చినామనుకోండి. అప్పుడు ఓకే. సో, ఇదంతా కాకుండా నేను D2B అని రాస్తా. ఇక్కడ కొంచెం ఈ ప్రోగ్రామ్ వరకు. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ వరకు. రైట్. సో, ఇప్పుడేం రాస్తున్నాం మనము? ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచి మనకు D2B ఆఫ్ 12 అనే ఒక ఫంక్షన్ కాపీ క్రియేట్ అయిపోతది. ఫస్ట్ మెయిన్‌కి ఒక ఫంక్షన్ ఉంటది. ఫంక్షన్ కాపీ. అక్కడి నుంచి మనకు మెయిన్ నుంచి మనకు D2B ఆఫ్ 12 అనేది క్రియేట్ అయిపోతది. నెక్స్ట్ D2B ఆఫ్ 12 నుంచి నెక్స్ట్ ఫంక్షన్ కాపీ ఏమైపోతది చెప్పండి? n/2 గదా! కాబట్టి D2B ఆఫ్ n/2 అంటే 12/2 విచ్ ఈస్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ D2B ఆఫ్ n/2 అంటే ఎంత? సో, D2B ఆఫ్ 6/2 అంటే 3 అయితది. రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫంక్షన్ కాపీ D2B ఆఫ్ 3/2. 3/2 అంటే ఎంత అయితది? 1. అవునా గదా! D2B ఆఫ్ 1 అయితది. 3/2 అంటే 1.5 కానీ 1 అయిపోతది. అవునా? ఎందుకంటే ఇంటిజర్ మాత్రమే n అంటే. నెక్స్ట్ ఏమైతది? నెక్స్ట్ D2B ఆఫ్ 0 అయిపోతది. 1/2 అంటే 0.5. 0.5 అంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాస్ 0. కాబట్టి D2/0 వచ్చిన వెంబడి ఏమైపోతది? మనం ఏం రాస్తున్నాం ఇక్కడ? రిటర్న్ అని రాస్తున్నాం. ఓన్లీ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ అంతే. ఓకే. కంట్రోల్ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ బ్యాక్ టు D2B ఆఫ్ 1. ఎందుకంటే మనకు కాల్ చేసింది D2B ఆఫ్ 1 అనమాట. సో, ఇలా ఫస్ట్ ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అయితాయి. ఎందుకు? ఇక్కడికొచ్చిందనుకో, ఫస్ట్ ఇక్కడికొస్తది. ఇంట్ n 12. 12 ఈజ్ ఈక్వల్ టు 0నా? కాదు. కాబట్టి
వెంటనే ఇక్కడ ఏమైతుంది రికర్సివ్ ఫంక్షన్ కాల్ జరిగిపోతుంది. అంటే D2B ఆఫ్ 12/2 అంటే 6 అయితది. అది ఇక్కడ ఫంక్షన్ కాపీగా క్రియేట్ అయితది. కాబట్టి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది అంటే ఇక్కడ 12 ఉన్నప్పుడు N12 ఉన్నప్పుడు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ కాలేదు. ఎగ్జిక్యూట్ కాకముందే ఈ రికర్సివ్ ఫంక్షన్ కాల్ వచ్చేసింది. మళ్ళీ వెంటనే కంట్రోల్ విల్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు D2B ఆఫ్ 6 అనమాట. D2B ఆఫ్ 12 కింద D2B ఆఫ్ 6ని కాల్ చేస్తున్నాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ నేను స్టార్‌గా పెడుతున్నాను. ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇంకా. ఏ కాపీలో? 12 కాపీలో. నెక్స్ట్ 6 కాపీ వచ్చింది. అవునా? 6 D2B ఆఫ్ 6 ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 6ఆ? సారీ n ఈజ్ ఈక్వల్ టు 0నా? కాదు. కాబట్టి మళ్ళీ D2B ఆఫ్ 3 వచ్చేస్తది. ఆ 6 కాపీలో కూడా ఈ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ కాకముందే D2B ఆఫ్ 3కి ఫంక్షన్ కాల్ ఎళ్ళిందనమాట. అర్థమైందా? రైట్. మళ్ళీ 3 ఈజ్ ఈక్వల్ టు 0నా? కాదు. మళ్ళీ D2B ఆఫ్ 1 అయితుంది. ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితాయి? మీరు ఫంక్షన్ కాల్ రిటర్న్ అవుతది కదా! అవునా? ఇప్పుడు రిటర్న్ అవుతున్నాయా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడికి. రైట్. సో, కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ రిటర్న్ అయినప్పుడల్లా కూడా ఈ మిగిలిన స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయన్నమాట. అట్లా మనము ప్రింటింగ్ అనేది లాస్ట్ కాపీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పినది ఉంది కదా! ప్రాక్టికల్‌గా ఎలా అచీవ్ చేయాలంటే ఈ విధంగా అచీవ్ చేయాలి. ఈ విధంగా అచీవ్ చేయాలంటే ఈ కండిషన్స్‌ని ఫాలో అవ్వాలి. ఏంటా కండిషన్స్? ఫస్ట్ రికర్సివ్ ఫంక్షన్ కాల్ రాయాలి. తర్వాత ప్రింట్ ఫంక్షన్ రాయాలి. ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్ రాయాలి. అర్థమవుతుందా అందరికి? వెరీ సింపుల్. క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా ఉంటదనమాట. అర్థమవుతుందా క్లియర్‌గా అందరికి? రైట్. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం D2B ఆఫ్ 1. సో, ప్రింట్‌ఎఫ్ 1 మాడ్యులస్ 2. 1 మాడ్యులస్ 2 అంటే ఎంత? 1 ప్రింట్ అయిపోతది అవుట్‌పుట్‌లో. కాబట్టి 1 విల్ బి ప్రింటెడ్ ఎట్ ద అవుట్‌పుట్. మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ జరిగిపోతది. కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ ఇక్కడికి జరిగిపోతది. 3 మాడ్యులస్ 2. ఓకే. ఇది 1 మాడ్యులస్ 2 అంటే 1 వచ్చేస్తది. ఇక్కడ 3 మాడ్యులస్ 2. 3 మాడ్యులస్ 2 ఎంత? ఇక్కడ కూడా 1 అవునా? 2 వన్స్ ఆర్ 2 రిమైండర్ 1 వస్తది. కాబట్టి 1 విల్ బి ప్రింటెడ్ ఎట్ ద అవుట్‌పుట్. ఇక్కడ నేను అవుట్‌పుట్ రాస్తున్నాను. 1 విల్ బి ప్రింటెడ్ ఎట్ ద అవుట్‌పుట్. మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ జరిగిపోతది. అవునా? కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ జరిగిపోతది. మళ్ళీ ఇక్కడ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ లేదు. సో, 6 మాడ్యులస్ 2. 2 3 జా 6 కదా! వాట్ ఈస్ ద రిమైండర్? 0. కాబట్టి 0 విల్ బి ప్రింటెడ్ ఎట్ ద అవుట్‌పుట్. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ జరిగిపోతది. ఇక్కడ గూడా ఈ కాపీలో గూడా మీకు ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కాబట్టి సో, 12 మాడ్యులస్ విత్ 2 ఎందుకంటే ఈ ఫంక్షన్ కాపీలో n వాల్యూ ఎంత? 12. సో, 12 మాడ్యులస్ 2 ఎంత? 0 ఎందుకంటే 6 ఆర్ 12 గదా! ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. 1100 విల్ బి ప్రింటెడ్ ఎట్ ద అవుట్‌పుట్. అర్థమవుతుందా? సో, లాస్ట్ ఫంక్షన్ కాపీ నుంచి ప్రింట్ అవ్వడము అంటే అర్థం ఏంటి? ఫస్ట్ రికర్సివ్ ఫంక్షన్ కాల్ ఉండాలి. తర్వాత ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ ఉండాలి. అంతే. అర్థమైందా అందరికి? రైట్. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! లెట్స్ గో టు onlinegdb.com. ఓకే. onlinegdb.comకెళ్ళి అక్కడ మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. ప్రోగ్రామ్ రాసి అవుట్‌పుట్స్ చూద్దాం. ఓకేనా? లెట్స్ గో టు onlinegdb.com. ఓకే. చూడండి. సో, లెట్స్ నౌ రైట్ ద కోడ్. ఓకే. యూజింగ్ రికర్షన్ గదా! సో, ఏ ఫంక్షన్‌కైతే మనము కరెస్పాండింగ్ బైనరీ కనుక్కోవాలో ఆ నంబర్‌ని n అనుకుందాము. ఓకే. డెసిమల్ ఇన్‌పుట్ అనమాట. డెసిమల్ ఇన్‌పుట్. సో, ఏం రాద్దాం? సో, ఆ నంబర్‌ని యూజర్ నుంచి అడుగుదాం. సో, ప్రింట్‌ఎఫ్ ఎంటర్ ఏ నంబర్ అని రాద్దాం. ఎంటర్ ఏ నంబర్. ఎంటర్ ఏ నంబర్. ఓకే. సో, యూజర్ ఎంటర్ చేసినప్పుడు మనం స్కాన్ చేసుకోవాలి గదా! సో, స్కాన్‌ఎఫ్ పర్సెంటైల్ డి scanf percentile d కామా అడ్రెస్ ఆఫ్ n. ఓకే. ఇంకా మనము ఏం రిటర్న్ చేయట్లేదు కదా! అక్కడే ప్రింటింగ్ కూడా చేసేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫంక్షన్ కాల్ మాత్రమే చేయండి బై పాసింగ్ ద ఆర్గ్యుమెంట్ డెసిమల్ టు బైనరీ ఆఫ్ n. అర్థమైందా? జస్ట్ ఫంక్షన్ కాల్ మాత్రమే చేస్తున్నాం అంతే. సో, ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్? వాయిడ్ అండ్ రిటర్న్ టైప్ రాస్తున్నాం అనమాట. ఇఫ్ యూ ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫంక్షన్ దెన్ గివ్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్ యాస్ వాయిడ్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? డెసిమల్ టు బైనరీ మనకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది విచ్ ఈస్ ఈక్వల్ టు n. ఓకేనా? దట్స్ ఆల్. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన లాజిక్ రాయాలి. ఫస్ట్ బేస్ కండిషన్. ఏంటి ఆ బేస్ కండిషన్? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా మీరు డివైడ్ చేస్తూ వెళ్తే ఎక్కడో చోట 0 వస్తుంది కదా! ఖచ్చితంగా అయితే 0 రావాలి. 0 వచ్చినప్పుడు మనం ఫంక్షన్ కాపీస్ చేయడం అనేది ఆపాలి.
అర్థమవుతుందా? దాన్నే బేస్ కండిషన్ అంటాం గదా! సో, ఇక్కడ ఏం జేస్తున్నాం? జస్ట్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ మాత్రమే. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు జస్ట్ కంట్రోల్ ట్రాన్స్‌ఫర్ మాత్రమే. రిటర్న్ అనమాట. ఇక్కడ మనం ఉంది గదా! సో, రిటర్న్ జేస్తున్నాం అంతే. ఓకేనా? ఏం ప్రింట్ జేయట్లేదు, ఏం జేయట్లేదు. ఏం వాల్యూ గూడా రిటర్న్ జేయట్లేదు. ఓకేనా? ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో. హ్మ్. రైట్. లేదు అనుకోండి అప్పుడేం జేయాలి? ఫంక్షన్ కాల్. ఫస్ట్ రికర్సివ్ ఫంక్షన్ కాల్ ఉండాలని జెప్పినాను గదా! డెసిమల్ టు బైనరీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి? n/2. సో, 12 నుంచి 6, 6 నుంచి 3, 3 నుంచి 1, 1 నుంచి 0. అర్థమైందా? సో, n/2. నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్. సో, ప్రింట్‌ఎఫ్ ప్రింట్‌ఎఫ్% d కొద్దిగా గ్యాప్ ఇద్దాం, కామా ఏం ప్రింట్ జేస్తున్నాము? n మాడ్యులస్ విత్ 2ని ప్రింట్ జేస్తున్నాం. ప్రతి ఫంక్షన్ కాపీలో ఉన్న n వాల్యూ తీసుకుంటాము. ఆ మాడ్యులస్ విత్ 2 చేసి దాన్ని ప్రింట్ జేస్తామనమాట. అదే గదా! రిమైండర్ అంటే n మాడ్యులస్ 2. ఓకే. రైట్. సో, లెట్స్ రన్ ద కోడ్. ఓకే. సో, కోడ్ రన్ జేసినాము. ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు ఎంటర్ ఎ నంబర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 ఎంటర్ చేద్దాం. సారీ 12 ఎంటర్ చేద్దాం. చూడండి. వచ్చిందా లేదా? కరెస్పాండింగ్ బైనరీ వాల్యూ. మళ్ళీ రన్ చేద్దాం. సో, ఈసారి 100 ఇద్దాం. చూడండి. సో, నంబర్ ఆఫ్ ఫంక్షన్ కాపీస్ ఇక్కడ మనం లిమిట్ చేయట్లేదు కాబట్టి ఎన్ని ఫంక్షన్ కాపీస్ అయినా క్రియేట్ చేసుకుంటది కాబట్టి మీరిచ్చిన నంబర్‌ని బట్టి నంబర్ ఆఫ్ ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అయితాయన్నమాట. ఇప్పుడు 100 ఉంది. 100లో మనకి టోటల్‌గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అక్కడ? బైనరీ డిజిట్స్ 7 ఉన్నాయి. అంటే టోటల్‌గా 8 ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అయితాయి. ఎందుకు? n 0 కూడా ఒక ఫంక్షన్ కాపీ క్రియేట్ అవ్వాలా లేదా? లాస్ట్‌లో ఎక్స్‌ట్రాగా వస్తుందన్నమాట. n 12కి మనకు 5 ఫంక్షన్ కాపీస్. నంబర్‌లు 4 అంటే బైనరీ డిజిట్స్ 4 ఉన్నాయి. కానీ n 0 దగ్గర మనం రికర్సివ్ ఫంక్షన్ కాల్ స్టాప్ చేయాలి కాబట్టి దానికి కూడా ఒక ఫంక్షన్ కాపీ క్రియేట్ అయితది. కాబట్టి +1 చేయాలన్నమాట. సో, n 100 ఉన్నప్పుడు మనకు 8 ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అయితాయన్నమాట. అంటే ఇచ్చిన నంబర్‌ని బట్టి నంబర్ ఆఫ్ ఫంక్షన్ కాపీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇచ్చినాననుకోండి. చూడండి. కరెస్పాండింగ్ ఫంక్షన్ కాపీస్ క్రియేట్ అయితాయన్నమాట. అర్థమైందా అందరికి? సో, ఇది టోటల్‌గా. ఇక్కడి వరకు మీరు వీడియో చూసినారంటే కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.